పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున రైతులంతా కూడా చేరుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే రైతులందరూ కూడా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 1,55,000 మంది రైతులు ఉంటే కేవలం 51,393 మంది రైతులకు మాత్రమే 2 లక్షల రుణమాఫీ జరిగింది. అంటే సుమారుగా 33% మాత్రమే రుణమాఫీ అయిందంటూ కూడా ఆయన ఆరోపించారు. మిగతా వారందరికీ కూడా ఖచ్చితంగా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కేవలం ఈ ఒక్క నెలనే 203 ప్రసవాలు జరిగాయని, ఇవంతా కూడా చాలా సంతోషకరమైన విషయం అంటూ కూడా ఆయన వివరించారు. గత నెలలో చూసుకున్నట్లయితే గత 6 నెలల పరిధిలో కూడా కేవలం 130 ప్రసవాలు మాత్రమే జరిగాయి. కానీ సెప్టెంబర్ నెలలో మాత్రం 203 ప్రసవాలు జరిగాయంటే కూడా ఒక శుభ పరిణామంగా కూడా ఆయన వివరించారు. అలాగే వైద్యులు, అలాగే వైద్య సిబ్బంది కావచ్చు, అలాగే రోగులు కావచ్చు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో వచ్చేటువంటి మహిళలు కూడా పూర్తి స్థాయిలో అందరి సహకారంతో ఈ విధంగా 203 ఒకే నెలలో ప్రసవాలు జరగడం జరిగిందని, ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఎవరు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయించుకోవడం కూడా సంతోషకరమైన విషయం అంటూ కూడా ఆయన తెలిపారు. అలాగే రానున్న మరికొన్ని రోజుల్లో మరింత మంది వైద్య సిబ్బందిని కూడా పెంచుతున్నామంటూ కూడా ఆయన వివరించారు.